కషాయానికి బదులుగా చాలా దేశాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారికి వేడివేడి చికెన్ సూప్ ను అందిస్తారు. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చికెన్ సూప్ సహకరిస్తుందని వందల ఏళ్లుగా నమ్ముతూనే వస్తున్నాం. కాలం గడిచే కొద్దీ చికెన్ సూప్ కు అదనపు రుచులు వచ్చి చేరాయి. ఒక్కో దేశంలో వారి వారి ఇష్టాలకు తగ్గట్లుగా తయారు చేసుకుంటుంటారు. అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్ ను తీసుకోవడం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. ఇంట్లోనే చికెన్ తో పాటు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, తగినంత మసాలా వేసుకుని తయారు చేసుకునే చికెన్ సూప్ ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మార్కెట్లో దొరికే అల్ట్రా ప్రాసెస్డ్ చికెన్ సూప్ల కన్నా ఇంటి దగ్గరే సూప్ చేసుకుంటే మంచిదే. శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం తలెత్తినప్పుడు శరీరంలోని తెల్ల రక్త కణాలు రక్తంలో కలిసి ప్రభావితమైన ప్రాంతానికి చేరుకుని తమ పని మొదలు పెడతాయి. అనారోగ్యంతో ఉన్నవారిలో జలుబు, ఫ్లూ, ముక్కు దిబ్బడ, దగ్గు, ముక్కు చీదటం, మందపాటి శ్లేష్మం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. తెల్ల రక్త కణాలను నెమ్మదించేలా చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పని చికెన్ సూప్ చేస్తుంది అని కోల్బీ అన్నారు. న్యూట్రోఫిల్స్ వంటి తెల్ల రక్త కణాలు దిబ్బడను కలిగించే ప్రక్రియను ఈ చికెన్ సూప్ నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమయ్యే ప్రోటీన్లను అందించేలా చికెన్ సూప్ ను సిద్ధం చేసుకోవాలి. సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వేడివేడి చికెన్ సూప్ నుంచి వచ్చే అరోమా వాసనను పీల్చటం వలన నాసిక, శ్వాసకోశ నాళాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు తరచుగా శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే శ్లేష్మం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. వేడి నీటిని తీసుకోవడంతో పోలిస్తే చికెన్ సూప్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. చికెన్ సూప్ తయారీలో వినియోగించే మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి వంటివి కూడా పడిషం నుంచి ఉపశమనం పొందేందుకు, నీరు, ఎలక్ట్రోలైట్లు ఉన్న సూప్ శరీరానికి కావలసిన రీహైడ్రేషన్ కు సహాయపడతాయని, రోగి జలుబు నుంచి ఉపశమనం కలిగేలా చేయగలదు. ఆ విధంగా ఎన్ని కోణాలలో చూసినా, ఎన్ని రోగాల నివారణకు చూసినా ఈ భూమిపై చికెన్ సూప్ ను మించిన మందు లేదు అనిపిస్తుంది దీని పవర్ చూస్తే.